ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ప్రియులారా, మన పితరుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విశ్వాసము గలవాడై భయంకరమైన కరువు కాలములో సైతము విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అని వాక్యము సెలవిచ్చుచున్నది. పిడికడి విత్తనములు చేతబట్టుకుని కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకుని వచ్చును అని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, వాక్యము అనే విత్తనమును విత్తుదుముగాక, అనుదినము ఆత్మల పంటను కోయుదుముగాక. దేవుని రాజ్యములో ధనము అనే విత్తనమును విత్తుదుముగాక, విస్తారమైన దీవెనలు పొందుదుముగాక. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా దేవునికి ఇచ్చి దేవుని ప్రేమను పొందుదుముగాక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోయును. మేలు అనే విత్తనమును విత్తి మేలు అనే పంటను కోయుదుముగాక. విసుగక మేలు చేయుదుముగాక, అలయక మేలు చేయుదుముగాక. అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోయుదుముగాక. ప్రజలందరి కొరకు ప్రార్థించి ప్రజలందరికీ మేలు చేయుదుముగాక. దేవుని వాక్యమును, దేవుని పాటలను మనము లైక్ చేయడం ద్వారా మేలు చేయుదుముగాక. ఇతరులకు షేర్ చేయడం ద్వారా మేలు చేయుదుముగాక. సాక్ష్యమిచ్చుడు ద్వారా మేలు చేయుదుముగాక. సువార్తీకరణ చేయుట ద్వారా మేలు చేయుదుముగాక. ఆర్థిక సహాయమును అందించుట ద్వారా మేలు చేయుదుముగాక. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాము. ఇస్సాకు కరువు కాలములో విత్తనము వేసి 100 ఫలము పొందినట్లుగా మేమును విస్తారముగా విత్తి విస్తారమైన దీవెనలు పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాము. వాక్యమనే విత్తనమును విరివిగా విత్తినట్లు సహాయము చేయము. దేవా, నీ రాజ్యములో సువార్త వ్యాప్తి కొరకు ధనము అనే విత్తనమును విత్తునట్లుగా సహాయము చేయము. తద్వారా విస్తారమైన దీవెనలు పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. నిత్యము మేలు అనే విత్తనమును విత్తుటకు నీ కృపను అనుగ్రహించుమని, తద్వారా మేలు అనే పంటను కోసుకొనుటకు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. విస్తారముగా విత్తి విస్తారమైన దీవెనలు పొందినట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నీ ప్రేమ తలచుచు ధరలో ప్రేమమయా ప్రభు యేసు, నిన్నే స్తుతించెదా. నీ ప్రేమ తలచుచు ధరలో